ప్రభుత్వం ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. ఈరోజు వాక్షుని గురించి ప్రారంభిస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నందుకు ఈరోజు ఆదివారం తండ్రి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చి ప్రభు నాయన మరలా తండ్రి రాజరాష్ట్రగా నాదిని సన్నిధి మమ్మల్ని పెట్టుకున్న విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించిన తండ్రి ప్రభు నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తుండగా అపిత్రమైన పెద్దల గిరి చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దయస్పరితో మాట్లాడి దర్శించి నేను ఆమెకు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నేను క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఏలయనగా నేను ఎబ్రియా దేశంలో నుండి దొంగిలించబడితిని. అది నిశ్చయము మరియు ఈ సరసాల్లో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పును. ఇక్కడ మరి యోసేపు సరసాల్లో ఉన్నప్పుడు తనకి ఆ యొక్క రాజుగారు సంస్థానంలో ఉన్న ఇద్దరు ఒక మరి పనివాళ్ళు తనకి ఏమిచ్చిందండి స్నేహితులు అయ్యారన్నమాట. ఆ ఇద్దరు స్నేహితులకి మరి ఒకే రోజుని 2 కళ్ళు వచ్చేయండి. ఆ 2 కళ్ళకు కూడా భావం ఎవరు చెప్పారంటే మరి యోసేపు చెప్పాడండి. యోసేపు చెప్పిన తర్వాత యోసేపు అడుగుతున్నాడు. ఏమడుగుతాడంటే మరి నేనే తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, నేను ఈ దేశస్తున్న గాను, నేను ఎబ్రియుడిని, మరి నన్ను ఇక్కడికి అమ్మేశారు, అమ్మేయడం ద్వారా నేను ఇంట్లోకి వచ్చాను, నా పరిస్థితి ఇదనేసి మరి తన స్నేహితులు అయ్యారు కనుక ఆ స్నేహితులతో చాలా చక్కగా చెప్పుకొని ఏమన్నారంటే మీకు దేవుడు ఖచ్చితంగా మరి మీకు క్షేమం కలగజేయటానికి నీకు క్షేమం కలగజేయటానికి మరి దేవుడు నీకు కలిగించాడు కనుక నీకు క్షేమం కలిగినప్పుడు రాజుగారి దగ్గర నువ్వు మళ్ళా యథాస్థితిగా నువ్వు రాజుగారికి మరి ద్రాక్షారసం గిన్నె అందించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కరుణించమనేసి అంటండి. తనున్న బాధను బట్టి తనున్న కష్టాన్ని బట్టి సరసాల్లో ఉన్నాడు కానీ తనకు వేదన తనకు బాధ దేవుడు ఉన్నాడని తెలుసు అయినప్పటికీ కూడా తన బాధ తన వేదన ఎవరు చెప్పుకోవాలో తెలియదు కనుక అక్కడ ఉన్న ఆ స్నేహితులు చెప్పుకొని అడుగుతున్నాడు మాట నన్ను కరుణించి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వాళ్ళు చూడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోండి అంటే మరి దేవుడు నా ఎందున్నాడు కనుక నేను మీకు మరి మేలు జరుగుతుందని నేను చెప్పాను కనుక నాకు కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు మేలు చేయడానికి మీరు కూడా చేయాలని అంటండి. యోసేపు అంట ఆ యొక్క భక్ష్యకారులతో చెప్పాడండి. ఇక్కడ చదువుతాం చూడండి 17వ అధ్యాయం అండి. ఇది గంపలో పరో నిమిత్తము సమస్త విధమైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే. దాని భావం ఇదే. ఈ 3 గంపలు 3 దినాలు 3 దినములలోగా పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాణి మీద నిన్ను వేలాడదీయించు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ తల మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చిన. ఏమంటాడంటే మరి 3 రోజుల్లో మరి నీకు వచ్చిన కలక భావం ఏంటంటే 3 దినాల్లో ఏమైందంటే రాజుగారు పిలిచి నువ్వే తప్పు చేసావనేసి మరి నీకు శిక్ష చేస్తారు. అప్పుడు ఆయన నీ తల పైకెత్తి నీకు గురేసేస్తారు కనుక ఈ యొక్క ఆ గంపలో ఉన్న పిండిలు పదార్థాలన్నీ కూడా ఆకాశ పక్షులు వచ్చి పట్టుకెళ్ళినట్టు కల వచ్చిందంటే వాటికి భావం ఏంటంటే నీ యొక్క శరీరాన్ని ఆరితే తింటారని సెన్సండి దాని భావం చెప్పండి. ఒక స్నేహితుడికి ఏం చెప్పాడండి 3 రోజుల్లో మరి రాజుగారు నిన్ను తీసుకొచ్చి మరి నిన్ను పిలిపించి యథాస్థితిగా నీ ఉద్యోగం నీకు ఇచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడులాగే నీ రాజుగారి గిన్నె అందించేవాడుగా నువ్వు ఉంటావనేసి అక్కడ చెప్పాడు. ఇలాగా వీళ్ళిద్దరూ ఓకే మరి యోసేపు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ కళ్ళకు భావం చెప్పేసాడటండి. అనుకున్న రోజు వచ్చిందంట. అనుకున్న రోజు రాగానే ఆ రోజుని మరి వాళ్ళిద్దరు కూడా మరి రాజుగారు పిలవడం విడుదల అవ్వడం వాళ్ళిద్దరు పిలవడం అయిందంట. అయిన తర్వాత అక్కడ మరి ఒకరికైతే శిక్ష పడ్డది, ఒకరికైతే శిక్ష పడలేదండి. యథాస్థితిగా మరి ఎప్పుడులాగా మరి ఉద్యోగం చేసుకోవడానికి తను వెళ్ళిపోయాడు. ఇంకో భక్ష్యకారుడు అయితే మరి ఊరిపోయేసారు కనుక అప్పుడటండి హ్యాపీగా ఈ మంచిగా ఉన్నవాడు హ్యాపీగా రాజుగారి దగ్గర రోజు వెళ్తున్నాడండి. చక్కగా రాజుగారికి మరి గిన్నె అందించంటే రాజుగారికి
ఏ ద్రాక్షారసం కానీ ఏ భోజనం కానీ ఏమి ఇచ్చినా సరే మరి ఇతను ఏం చేయాలంటే ప్రతిదీ కూడా తిని చూడాలంట. ఇందులో ఏమైనా మరి ఇష్టం కలిపేస్తారా, లేకపోతే ఏమైనా మొత్తం మంది కలిపారా, ఏమైనా ఉందా అని అన్నీ చూడాలి, మంచిదా కాదా. అటువంటి గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు కనుక మరి ఇంతగా బతిమాలండి, ఇంతగా జ్ఞాపకం చేసుకోమన్నట్టు యేసోపు ముందుకు అతను అడిగాడంట, నువ్వు రాజుగారి దగ్గర ఉంటావు కనుక ఏదో సమయం వస్తుంది, ఆ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా గురించి చెప్పు. అతను చాలా మంచివాడండి, ఎప్రియుడండి, మేము చూసామండి, ఇలా జరిగిందండి, మాకు చెప్పిన కళ నెరవేరిందండి అని నువ్వు చెప్పమనేసంటండి ఎంతో ప్రాధాయపూర్వకంగానంటండి ఈ యొక్క పక్షి గారిని ఎత్తుగా చెప్పాడు. కానీ ఆడంటండి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా తన ఉద్యోగం చేసుకున్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు, అన్ని విషయాలు ఎట్టి పరిస్థితులు కూడా యేసోపుని ఇంకా మర్చిపోయేటట్టు కొన్ని నెలలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక రోజు అనుకోకుండానంటండి రాజుగారి యొక్క పుట్టినరోజు వచ్చిందంట. ఆ పుట్టినరోజు వచ్చినప్పుడు అంట ఏమైందంటే మరి అందరికి ఇంది చేయాలనుకుంటారు కదా, అందరిని పిలుస్తారు కదా, అలాంటి పిలిచిన రోజునే ఆ రోజునే ఈ యొక్క పక్షి గారిని కూడా పిలవడం కూడా జరిగింది. తనకు ఆ రోజు తర్వాత ఇంకో రోజు వచ్చిందంట. ఆ రోజు ఏమైందంటే రాజుగారికి అనుకోకుండా ఒక కళ వచ్చిందంటండి. ఆ కళ చూసారా, మనుషులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదండి. యేసోపును ఎవరు మర్చిపోలేదండి, మనుషులు మర్చిపోయారు, స్నేహితులు మర్చిపోయాడు. ఎంతో నమ్మించి ఎంతో ప్రాణంగా మరి ఆ సరసాల్లో ఎంతో బాగా చూసి తన కళ వస్తే కలభావం చెప్పి అన్నీ చెప్పి రాజుగారి దగ్గర ఉద్యోగం ఉందంటే నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు, నా గురించి మంచి చెప్తాడని నమ్మాడు. ఆ నమ్మిన స్నేహితుడు కూడా మర్చిపోడు కానండి, దేవుడు మర్చిపోలేదంటండి. ఆ స్నేహితు మీద ఆశ పెట్టుకున్నాడు. అటు రాజుగారి దగ్గర పనిచేస్తాడు కనుక ఏదో రోజు నా మాట చెప్తాడు, నా గురించి చెప్తాడు, రాజుగారు నన్ను తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాడు. కానీ యేసోపు మరి దేవుడే తనని జ్ఞాపకం చేసుకుంటాడు అనుకోలేదంటండి. మరి యేసోపుని జ్ఞాపకం చేసుకోవడం కంటండి రాజుగారికి అంటే దేవుడట ఒక కళ ఇచ్చాడంట. ఆ కళ ఏంటి ఇక్కడ చూద్దాం చూడండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు వేటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు వేటిలో నుండి పైకి వచ్చును. జమ్ములో వేయుచుండెను. వాటి తరువాత చూచుటకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు వేటిలో నుండి పైకి వచ్చును. వేటి ఒడ్డున ఆవు దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూచుటకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూచుటకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అందులో ఫరో మేల్కొనును. మరి రాజుగారికి ఇటువంటి కళ వచ్చింది ఏంటంటే, ఓ తెల్లవారుజామున అంటే ఒక కళ వచ్చిందంట. ఆ కళ ఏంటంటే ముందంటే 7 ఆవులు ఉన్నాయంట. ఆ 7 ఆవులు కూడా చక్కగా బాగా బలిసిపోయి లావుగా చాలా ఉన్నాయంటండి. మళ్ళీ ఇంకో కళ వచ్చిందంటే మళ్ళీ ఆ కళ్ళలో కూడా మళ్ళీ 7 ఆవులు అంటండి. ఆవులు కూడా ఎలా అంటే బాగా సిక్కిపోయినాయి అంటే అవి కూడా ఆ జమ్ము దగ్గర మేస్తున్నాయి కానీ అవి సిక్కిపోయి ఉన్నాయటండి. ఈ ముందు వచ్చిన కళ్ళలో మా ఆవులు మాత్రం ఎలా ఉన్నాయో చెప్పండి, 7 కూడా బాగా బలిష్టంగా మరి ఉన్నాయటండి. ఇవి ఈ రీతిగా బలిష్టంగా ఉన్నాయంట. వచ్చినప్పటికి సరిగ్గా ఈ రాజుగారి కళ్ళలోని అలా చూస్తున్నాండి, ఏంటి చిత్రంగా ఉందే, అవి చూస్తే లావుగా ఉన్నాయి, అయ్యి వేడే, ఈ ఆవులు ఏడే, ఈ చోమ సన్నంగా ఉన్నాయి, ఏమో లావుగా ఉన్నాయి అనేసి ఆ కళ్ళలోనే రాజుగారి అండి సతమతం అవుతున్న సమయంలో అనుకోని రీతిగా అనుకోకుండా అంటండి ఈ పెద్దగా మరి 7 దండపతిలో ఉన్న ఆవులు అంటండి ఈ సన్నంగా ఉన్న ఆవులు వేసేటండి మింగి వేసేయండి తాను వెంటనే వెలికి వచ్చేసిందంటండి. ఇదేంటి ఇంత విచిత్రమైన కళ వచ్చింది ఏంటనేసంటండి. ఇంకా రాజుగారికి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకుండా లేచిపోయి ఆయన వేసాడండి. వెలుగు రాగానే ఆయనటండి లేచిపోయింట. తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత మన్నాడు మరి ఏం కళ వచ్చింది చూద్దాం చూడండి. 8 తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడుచు గనుక అతడు ఐగుప్తు శకునిగాళ్ళైనా అక్కడ విద్యావంతులందరినీ పిలవనంపి ఫరో తన కళని వివరించి వారితో చెప్పును గాని ఫరోకి వాటి భావము తెలిపివాడు ఎవడునూ లేడు. ఫరోకి తన భావము తెలిపివారు ఎవ్వరూ లేరు. లేక లేకపోయినట్టు మళ్ళీ అక్కడ ఉన్న విద్వాంసులు అక్కడ గొప్ప వాళ్ళు అక్కడ ఉన్న ఎవరెవరో అంటే శకుని వాళ్ళు అందరినీ తీసుకొచ్చాడంటే ప్రతి ఒక్కరు కూడా నా కలగ భావం చెప్పండి, ఏంటి 7 ఆవులు ఏంటి, మరి అవి మింగేడు వేటి, అసలు కళ ఏంటి, భావం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఇలా ఉందేటి అనేసి చెప్పమంటే ఎవ్వరు కూడా అంటే ఆ కలగ భావం చెప్పలేకపోతున్నారంట. ఆ ఎవరు వచ్చినా సరే ఆ కళ భావాన్ని వివరించలేకపోతున్నారంటండి. ఆ రీతిగా ఉన్న సమయంలో ఇక్కడ ఏం జరిగిందో చూద్దామండి. 9వ వచనము.
అప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి పానదాయకుల అధిపతి నేడు నా తప్పుదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుని మీద కోపగించి నన్ను భక్షకారులు అధిపతిను ఆ ఉభయములను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచును. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కల కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావము కలలో చేరి ఒక్కొక్కడు వేరు భావం గల కలలో చెవిటిప్పు కంటిమి. అక్కడ రాజ సంరక్షకుడు సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక ఎబ్రీయుడు మాతో కూడా ఉండెను. అతను మా కళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపెను. ఒక్కొక్కరు కళ చెప్పిన దాని భావము తెలిపెను. దాని భావం చెప్పిన ఇక్కడ వెంటనే అప్పుడు అంటండి, ఎప్పుడైతే ఈ రాజుగారికి కళ వచ్చిందో అప్పుడు అంటే ఆ భక్షగాడికి జ్ఞాపకం వచ్చా అప్పుడు అంటున్నా అనుకున్నాడంట, అయ్యయ్యో మరి యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడా నన్ను క్షమించిన ఆయన, మేము జ్ఞాపకం చేసుకోలేకపోయాము, నువ్వే రాజుగారి కాలు వచ్చి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా అనేసి అప్పుడు ఏం చేశాడంటండి, ఇంకా తప్పదు ఇంకా అప్పుడు అనేసి అప్పుడు రాజుగారితో చెప్పాడంట, అయ్యా మరి మేము చెరసాల్లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా చెరసాల్లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా వేరు కళ్ళ కన్నామయ్యా. ఆ కళ్ళ కన్నటప్పుడు అక్కడ మాతో పాటు చెరసాల్లో మరి సేనాధిపతి మరి అతను మా అందరి మీద అధికారిగా నియమించాడు కదా, నియమించిన అతను యోసేపు అతను ఏం చేశాడంటే మా కళకు భావం చెప్పాడయ్యా. మా ఇద్దరు కళకు భావం చెప్పిన ప్రకారంగానే మరి అతను గురేయడం జరిగింది. నేనేమో నీ దగ్గరమో ఇలా గిన్నె అందించిన వాడికి వచ్చాను, ఇది సంగతి అనేసి అంటండి. స్పష్టంగా వివరంగా రాజుగారికి అర్థమయ్యేలాగా అక్కడ ఏమి జరిగిందో ఆ కలవరపడుతున్న రాజుగారి కంటే ఈ సంగతులన్నీ అంటండి ఆ యొక్క భక్షగారుడు అంటే చెప్పడం జరిగిందంట. దేవునామానికి మహిమ కలిగిన. ఎందుకంటే మనుషులైతే మనం ఏదైనా చేసామనుకోండి, అంత లేదమ్మా నువ్వు చేసిన మేలుకి నేను మర్చిపోను, నీకు అలా చేస్తాను ఇలా చేస్తాను, నాకు అదొత్త ఇది ఇచ్చేస్తాను అది చేస్తాను అలాగే ఏవేవో చెప్పుకొస్తారండి. కానీ ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ ఎందుకంటే మర్చిపోతారు. ఈ యొక్క భక్షగాడు ఎలా మర్చిపోయాడో అప్పుడు ఏమన్నాడు, అయ్యి బాబు ఇలాగా నిజమా నా కళకింత భావం చెప్పావు, నువ్వు నిజంగా దేవుడు ఆత్మ నీలో ఉంది, నీ దేవుడు నీలో ఉన్నాడు ఇలాగా ఎన్నో పొగుడు ఎన్నో చేశాడు. కానీ ఆపదలో కష్టంలో ఉన్న యేసోపు చెరసాలలో యేసోపు మరి బయటకు తీసుకొద్దామనేసి రాగానే అతని కోసం శ్రద్ధ చూపించలేదు. రాగానే అతని కోసం రాజుగారికి చెప్పలేదు, ఏం చేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుడు చూశాడంటే దేవుడు అంటే యేసోపుని జ్ఞాపకం చేసుకున్నాడంట. మనుషులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోడు సుమా. యేసోపుని దేవుడు మర్చిపోలేదు కనుక మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని రాజుగారికి ఒక కళ వచ్చేలా చేశాడంట. ఆ కళలో మరి ఆ కళ భావం చెప్పాలంటే మరి ఆ యొక్క దేశంలోనే ఎవ్వరు కూడా సరిపోవట్లేదంటే ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారంటే ఏవేవో యుద్ధవంశం తీసుకొచ్చారంట, ఏవేవో చేశారంట, శక్తిగాలను తీసుకొచ్చారంటే ఎవ్వరు కూడా దాని భావం కానీ దాని అర్థం కానీ ఏమి కూడా ఎవరికి అర్థం కావట్లేదటువంటి పరిస్థితుల్లో ఇంకా లాభం లేదు. మరి నువ్వు చెప్పావు కనుక నీ కళకు భావం చెప్పినప్పుడు నీ కళ నెరవేరినప్పుడు నా కళ కూడా నెరవేరుతుంది కనుక ఆ చెరసాల్లో యేసోపు నా దగ్గరికి తీసుకురండి అనేసి అంటండి. అక్కడున్న మరి 1 రోజుల కంటే సెలవు ఇచ్చారంటే ఇక్కడ చదువుదామండి 14 వచనము. ఫరో యేసేపును పిలవనంపెను. కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో వద్దకు వచ్చెను. ఫరో యేసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావము తెలపగలవారు ఎవరూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావం తెలుపగలవని నిన్ను గూర్చి నేను వింటిని అతనితో చెప్పినందుకు. ఇక్కడ ఏమంటున్నాడంటండి, మరి ఏంటంటే నిన్ను తప్పు చేసిన నిన్ను మరి ఖైదీవని నిన్ను చెరసాలు పెట్టేసి నిన్ను నేను పిలవడానికి ఒక కారణం ఉందయ్యా. అది ఏంటంటే నాకు ఒక కళ వచ్చింది. ఆ కళకి భావం నువ్వు చెప్తావనేసి నా దగ్గర భక్షగాడు చెప్పాడు కనుక నువ్వు కళ భావాలు చెప్పే మరి ఇది నీకు ఉందని నాకు తెలిసింది కనుక మేము తీసుకొచ్చాము. నీకు చక్కగా బట్టలు వేసుకొని మరి చెరసాలో ఉన్నవాడు ఎలాగుంటాడు, గడ్డం పెరిగిపోయి చాలా భయంకరంగా మాసిపోయిన బట్టలతో ఎలా పడతా అలాగుంటాడు. అటువంటి వాడు రాజుగారి దగ్గర వస్తే కుదురుతుందా కనుక రాజుగారు ఏం చేయరంటారా, ముందు అతను తీసుకొచ్చి అతనికి క్షారం చేయించి మంచి బట్టలు వేసిన ముందు నిలబట్టున్నాను. చూసానండి, ఏ రాజుగారు అయితే మరి తప్పు చేశాడనేసి చెరసాల్లో వేయించారు, అదే రాజుగారు మరలా ఏం చేశారు చెప్పండి,
ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? యోసేపుని తీసుకొచ్చాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడైతే నిందపాలైపోయాడో, ఎక్కడైతే మరి చేయలేని తప్పు చేసాడని చెరసాల్లో పెట్టేశారు, అదే రాజుగారు పిలిచారండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం యోసేపు పట్ల దేవుడు జరిగించేసాడు చూశాడండి. మరి దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎంత కష్టపడినప్పటికీ, ఎంత బాధపడినప్పటికీ, ఎంత శ్రమ పడినప్పటికీ, ఎంత వేదన పడినప్పటికీ, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, దొంగని మరి యోసేపు మరి ముద్ర పడేటప్పుడు కూడా అదే రాజుగారు పిలవటానికి కారణం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. మనుషులు జ్ఞాపకం చేసుకుంటానంటారు కానీ జ్ఞాపకం చేసుకోరు. మనుషులు ఏదో చేస్తాంటారు కానీ చేయరు. కానీ ఎవరు చేసి చెప్పండి? నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఏ దేవుడి మీద ఆశ పెట్టుకున్నావు, ఏ దేవుడితే నీ కష్టం నుంచి నేను విడిపించి నేను నడిపిస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నావు, ఆ దేవుడు ఖచ్చితంగా యేసు దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసేపు కూడా ఆ దేవుడు సహాయం చేశాడు కనుక ఒక రాజుగారు యేసేపుని ఏ రీతిగా బతిమాలుతున్నారు ఇక్కడ చూడండి. యేసేపు అది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, దేవుడే పరోకి క్షేమకరమైన ఉత్తరమిచ్చును పరోతో చెప్పెను. అందుకు పరో నా కలలో నేను ఏటి వద్దన నిలిచి ఉంటిని బలిసినయు చూపుకి అందమైనవి 7 ఆవులను వేటిలో నుండి పైకి వచ్చును మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చును. ఏమన్నాడంటే ఇక్కడ చూసారండి, అతడు క్షేమము కలగజేయటకే దేవుడు నీకు క్షేమం కలగజేయటకి కలిచ్చాడని చెప్పాడంట. చూసారు యేసేపు నేను గొప్పవాడిని, నీ కలగ నేను భావం చెప్తానని చెప్పలేదంటే ఏమన్నాడంటే, అయ్యా మీరు గొప్పవారయ్యా, దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచడం కోసం, మీ క్షేమస్థితిని ఇంకా రెట్టింపు చేయడం కోసం మీకు మంచి కళను ఇచ్చాడా. ఇది మంచి కళ, చెడ్డ కళ కాదు, ఇది మంచి కళ, ఇది మంచి మేలే, దేవుడు మీకు క్షేమాన్ని కలజేస్తున్నాడు అంటే ఒక రాజుగారిని అంటండి. చూసారా, ఆ రాజుగారి దీనికి ఏం చేశారు చెప్పండి? చేయలేని తప్పుకి సరసాల్లో వేయించేశారు కానీ ఏమి జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాలి. దేవుడు బిడ్డ కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిదీ దేవుడు తనకు చెప్పి ప్రతిదీ ముందు నుంచి గ్రహించుకునే బిడ్డ కనుక ఏం చెప్పాడంటే, ముందు రాగానే రాజుతో అంటున్నాడంటండి, దేవుడు నీకు క్షేమం కలగజేస్తుంది. దేవునామానికి ఎంతమంది నమ్ముతున్నారండి? నిజమే, మేము కష్టంలో ఉన్నా, మేము బాధలో ఉన్నా, మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మేము రోగంతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు కూడా దేవుడు మాకు క్షేమం కలగజేస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏదో రోజు మా పరిస్థితి తారుమారైపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? యూట్యూబ్లో ఎవరైతే మరి ఈ వాక్యం చూస్తున్నారో వారు నమ్మండి, విశ్వసించండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలు అద్భుతం చేయబోతాడు. మీ జీవితం ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. జరగమైన కార్యాలు జరుగుతాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే అవమానం పొందావు, ఎక్కడైతే నిందపాలైపోయావు, ఎక్కడైతే మరి నిన్ను అసహించుకున్నారు, అక్కడే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అసహించుకున్న చోట దేవుడు యేసేపుని ఏ రీతిగా అయితే హెచ్చించడం కోసం రాజుగారు కలిచ్చాడో ఆ రీతిగానే దేవుడు కూడా నీకు కూడా ఒక అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఇక్కడ యేసేపు ఇగో చూడండి, ఆ కలక బాము ఏ రీతిగా మరి రాజుగారు చెప్తున్నాడంటే ఇక్కడ చూద్దాం. చూడండి 20 వచనం. చిక్కిపోయిన వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్లు కనబడలేదు. మొదట ఉన్నట్లు అవి చూచుటకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు ఆ కలలో నేను చూడగా పుష్టి గల 7 మంచి వెన్నెల ఒక తట్టున పుట్టెను. పుష్టిగా 7 మంచి ఎన్నులు ఒక తట్టు పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పిలవెన్నులు తరువాత మొలిచెను. వాటి తర్వాత మొలిచిన మరలా అంటే యేసేపుకి మళ్ళా రాజుగారికి కళ అయిపోయింది. కళ తర్వాత మళ్ళీ ఇంకో కళ వచ్చిందండి. ఆ కళ ఎలాగంటే 7 ఎన్నులు అంటే బలిష్టంగా బాగున్నాయంటండి. 7 ఎన్నులు అంటే మళ్ళీ అవి బాగోలేదండి, చిక్కిపోయినట్టుగా ఉన్నాయంటండి. మరి కళ ఒకటే కళ కానీ 2 భావాల దేవుడు ఆ కళలోనంటండి యేసు ఒక పొరకు చూపించేటండి. 2 భావాల గురించి కూడా మరి యేసేపు దగ్గర అంటండి మరి స్పష్టంగా ఈ యొక్క పొరరాజు అంటండి మరి ఏం చేయడంటండి వివరంగా చెప్పాడంట. ఎందుకు చెప్పాడంటే వివరంగా మరి యేసేపునంటండి అప్పుడు నమ్మాడంట. ఎప్పుడు నమ్మాడండి? ఎప్పుడైతే ప్రాణదాయకుడు మేము చెప్పిన కళకి భావం చెప్పగానే మేము ఇలాగ అయిందన్నారో అందుకంటే మనం ఎవరైతే మన సాక్ష్యం చెప్పినప్పుడు మనం నమ్ముతారంటే ముందు మనం ఏం చెప్పండి, మన జీవితంలో జరిగిన ప్రతి సాక్ష్యాన్ని కూడా మనం సిగ్గుపడకుండా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ ప్రాణదాయకుడు ఆ సాక్ష్యం చెప్పాడు, ఆ సాక్ష్యాన్ని ఇతరు నమ్మి ఇక్కడ అంటే ఒక చిన్న పిల్లడు అయిపోయాడంటే రాజు అయిపోయింట. మరేమో రాజుగారేమో యేసేపు స్థానంలో ఉన్నారు, యేసేపు స్థానంలో రాజు ఉన్నాడంటే ఆ రీతిగానట మరి స్పష్టంగా అర్థమయ్యేలాగంటండి యేసేపు దగ్గర
ఈ రాజుగారు ఏంటంటే ఆ కళ్ళ గురించి వివరంగా చెప్తున్నారంటండి. ఇక్కడ 27వ వచనం. అందుకు యేసేపు ఫరో కన్న కళ ఒకటే. దేవుడు తను చెయ్యబోచున్నది ఫరోకు తెలియజేయును. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. ఆ 7 మంచి వెన్నెలలు 7 సంవత్సరములు. కళ ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిన్న వెన్నెలలు కరువు గల 7 సంవత్సరాలు. ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా ఏమన్నాడంటే, అయ్యా మరి దేవుడు మీకు క్షేమం కలగజేయడానికి మీ యొక్క దేశం గురించి దేవుడు ఒక మంచి కళనికి ఇచ్చాడు. మరి ముందు మీరు చూసిన 7 ఆవులు, తర్వాత చూసిన 7 ఎన్నులు 2 కళ్ళు ఒకటే. కానీ మరి అంటే బలిష్టంగా ఉన్న 7 సంవత్సరాలు దేవుడు బలిష్టమైన పంట పండుతుంది. మరి చిక్కిపోయి పీలంగా కనబడిన ఎన్నులు, పీలగా కనబడిన ఆవులు ఆ 7 సంవత్సరాలు కూడా పంటే ఉండదు. చాలా మరి బాధపడవలసి వస్తుంది. కనుక ఈ 2 దేవుడు మీ దగ్గర పెట్టాడు కనుక మీరు ఇప్పుడు మెలుగు కలిగి మీరు ముందుగానే దేవుడు మీకు మీ క్షేమం కోరి దేవుడు మీకు ఇచ్చిన కళని, ఆ భావాన్ని మీరు తెలుసుకొని మీరు ముందుగా జాగ్రత్త పడితే మీ దగ్గరికి అనేక మంది దేవుడు తీసుకొస్తాడనేసి అంటండి. దీనికి భావం ఇదేనేసి అంటండి స్పష్టంగా మరి ఆ యొక్క యేసోపు అంటే ఫరోకట కాల వివరాన్ని వివరించాడంటండి. ఇక్కడ చూద్దామండి 36. నిన్న ఫరోతో 35. రాబోవు ఈ మంచి సంవత్సరములు దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకు భద్రం చేయవలెనని కరువు చేత ఆ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సగ్రహముగా నుండని ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఒక పని చేయాలయ్యా. మీరు ఏం చేస్తారంటే 7 సంవత్సరాలు మనకి విపరీతమైన మరి పంట పండుతుంది కదా. ఆ పంట పండిన పంటనంతా కూడా మీరు సక్రంగా కొట్లు కట్టించేసి ఆ ధాన్యాన్నంతా సమృద్ధిగా మీరు ఏం చేయాలన్నా జాగ్రత్త పెట్టాలి. ఏంటంటే ఆ కళకి వేసేపట్ట భావం చెప్పాడంటండి. మరి వచ్చే వారం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోహనోత్తర మహాగండ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే ఘనత, నీకే భయం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ తన మనుషులు జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకోరు. కానీ ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా తండ్రి నాయన చెరసాల్లో ఉన్న ఎక్కడున్నా ఏ గోతులో ఉన్నా నువ్వు పైకి లేవనెత్తుతో తీసుకొస్తావు తండ్రి, నడిపిస్తావు తండ్రి. యేసేపుని ఎలాగైతే ప్రభు నాయన పరిశుద్ధాత్మ తండ్రి యేసేపుకు ప్రభు తండ్రి మళ్ళీ క్షేమం ఇవ్వటానికి నాయన పరిశుద్ధాత్మ రాజుకు కలిచ్చావు తండ్రి. ఎంత గొప్పవాడు తండ్రి. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత తెలుస్తున్నాను తండ్రి. రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మ ఎంతమంది అయితే ప్రభు నాయన హాస్పిటల్లో తండ్రి సీరియస్ కండిషన్లో తండ్రి మంచాల నుంచి లేవలేని పరిస్థితిలో నాయన ఉన్నారటువంటి బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డలకు ఆరోగ్యం, బలము, శక్తి, కృపద ఇచ్చేతండి నాయన. క్షేమంగా సురక్షితంగా గృహాలకి తీసుకురండి. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా బయటకు వచ్చి కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు డెలివరీ అయిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సిలువైన డెలివరీ అయ్యి క్షేమంగా బయటకు వచ్చి కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాదా గర్భాలైన బిడ్డలకి గర్భాలు అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించిన ప్రభు. గర్భాలు ఇచ్చిన బిడ్డలకి తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డలు పెట్టే కృప యేసు నామలో కల జీవనం నడుచున్నాను తండ్రి. నాయన గృహాలు తండ్రి నాయన తండ్రి స్థలాలు కొనాలనుకున్న బిడ్డలకు తండ్రి నాయన మంచిగా కొనుక్కుని కృపద ఇచ్చామని నడుచున్నాను తండ్రి. తండ్రి స్థలాలు ప్రభు పొలాలు అమ్మాలని ఎదురు చూసిన బిడ్డలు త్వరగా అమ్ముటకు కావాల్సిన మంచి బేరాలు తీసుకురామని నడుచున్నాను తండ్రి. కృపగల తండ్రి నీ కృపను కొంచెం చదువుకున్న బిడ్డల ప్రభావ తండ్రి నాయన ఎగ్జామ్ గురించి దాన్ని చదువుతున్నా తండ్రి బిడ్డల ప్రభావ నాయన మీరు తగిన సమయం మంచిగా తండ్రి వాళ్ళు పరీక్ష రాసి నన్ను పాస్ అవుతాను ఉద్యోగాలు సంపాదించుకునే కృప యేసు నామలో కల జీవనం నడుచున్నాను తండ్రి. రాజరాక్షకుడు ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నాయన చేపట్టి ఎగ్జామ్ రాయించండి ప్రభు. నీ కృపను కుమరించండి. నేను ఆ మనకు నువ్వు భయం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీ కొంచెం రక్షణ నేర్పడికి రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ నేర్పడికి పరిశుద్ధాత్మ తెచ్చి ప్రతి ఒక్కరిని రక్షించి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరి బండి ముందు మీరు ఇంటి ప్రభు తండ్రి నాయన నడిపించమని అడుగుతున్నాను. వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వృద్ధిలో తీసినండి. వాళ్ళ క్షేమంగా సురక్షంగా గృహాలకు వచ్చే కృప తెచ్చిన అడ్డులు ఆటంకాలు వేస్తున్నాములో కొట్టివేమని అడుగుతున్నాను తండ్రి. కుప్పను కుమ్మడిచిన ప్రభు నాయన రక్షక నాదా మా పరిశుద్ధాత్మ మా కోసం మా పాపం కోసం నువ్వు కలవరిగిన పాయమైన రక్తాన్ని ఖర్చు ఎవరి చేయాలని త్యాగాన్ని
చేసిన ఓ త్యాగమూర్తి అనేసి ఆ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆస్వాదించిన ప్రభు. నా బాధ తీరుతున్న, నా దుఃఖం తీరుతున్న, వేదంతో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో ప్రభు, ఎంతమంది అయితే మా ప్రార్థన గోపురం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారో ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకున్న రాష్ట్రంలో వారి అక్కర్లో తీర్చమని అడుగుతున్నాను. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి ప్రభు నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకొని శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.